హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బల్లెబల్లి మగాడు. ఈ వీడియోలో మనం అల్లరి నరేష్ గారు నటించిన 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి మీకు జస్ట్ సింపుల్గా ఒక 4 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టోరీ అండి. స్టోరీ వచ్చేసి ఓకే, అంటే రొటీన్ మూవీలో కాకుండా కొంచెం డిఫరెంట్ అటెంప్ట్. అంటే ఒక హర్రర్ థ్రిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్లో తీశారు. సో ఫస్ట్ హాఫ్ అయితే ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా ఉంది. సో ఇంటర్వల్ ఒక ట్విస్ట్ వస్తుంది. అండ్ అలాగే ఆ ట్విస్ట్తో మనకి సెకండ్ హాఫ్ ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ కూడా ప్యాటర్న్లో అంటే ప్లెయిన్గా నార్మల్గా వెళ్ళిపోయింది మూవీ. సో క్లైమాక్స్ లో కూడా ఒక మంచి ట్విస్ట్ ఇచ్చారు. అయితే అంటే క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మిగతా ట్విస్ట్లన్నీ ఆడియన్స్ కి మనకి ముందే తెలిసిపోతుండే. సో దానివల్ల ఆడియన్ స్టోరీకి అంతగా కనెక్ట్ అవ్వకపోయాడు. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి సినిమా అంతా ఒక ఫ్లాట్ నెరేషన్, అంటే ఏదో వెళ్తుంది అన్న టైప్ లో ఉంటది, కానీ మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఆడియన్స్ కి. సో ఫస్ట్ పాయింట్ ఇది స్టోరీ విషయానికి వస్తే. సెకండ్ వచ్చేసి యాక్టింగ్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు కానీ, వైవహర్ష గారు కానీ, గెటప్ శ్రీని గారు కానీ, అలాగే సాయి కుమార్ కానీ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ వారి పరిధిలో చాలా బాగా నటించారు. అండ్ అంటే కామెడీ ట్రై చేద్దాం అనుకున్నారు వైవహర్ష గారి, గెటప్ శ్రీని గారికి, కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎవరి పరిధిలో వాళ్ళు గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ వచ్చేసి సినిమా ఒక కొత్త ఐటమ్ ట్రై చేద్దాం అనుకున్నారు. ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కొన్ని ట్విస్టులతోటి ఏదో చెప్దాం అనుకున్నారు. బట్ సినిమా నాకైతే అంటే ఓవరాల్ గా ఆయన అనుకున్న కథ అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు. మెయిన్ ఏంటంటే ట్విస్టులు అనేవి ఆడియన్స్ ముందే తెలిసిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్ అంతగా స్టోరీకి కనెక్ట్ అవ్వకపోయాడు. దానికి తోడు ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ గా కమర్షియల్ ప్యాటర్న్ లోనే స్టార్ట్ చేయడం. అండ్ సెకండ్ హాఫ్ ఈ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ వస్తుంది మనకి. ఆ ట్విస్ట్ తర్వాత మనకి సినిమా అరే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చింది. కానీ దాన్ని అంతగా తీయలేకపోయాడు అనిపించింది నాకైతే. ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు. ఆ ఎగ్జైట్మెంట్ ని సెకండ్ హాఫ్ లో మెయింటైన్ చేయలేకపోయారు. సో దానివల్ల మనకి సినిమా కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయింది. సో అది వచ్చేసి మైనస్. సో ఓవరాల్ అయితే డైరెక్టర్ పరంగా అయితే నాకు తెలిసి పర్వాలేదు. ఆయన కూడా ట్రై చేశాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే, అంత సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం కాదు. సో ఓవరాల్గా విషయానికి వస్తే మనం 12A రైల్వే కాలనీ విషయానికి వస్తే పాజిటివ్స్ ఏంటంటే సినిమా స్టోరీ డిఫరెంట్ స్టోరీ, బట్ వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి. ఏంటంటే ట్విస్ట్ లైఫ్ ముందే తెలిసిపోవడం, అండ్ స్టోరీకి పెద్ద బలం లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే మాత్రం వన్ టైం వాచబుల్ మూవీ. ఒకసారి జస్ట్ అలాగే కొత్త ఐటమ్ చేద్దాం అనుకున్న మూవీని ఒకసారి చూసి రావచ్చు. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ 12A రైల్వే కాలనీ మూవీ. మీకు కూడా నా రివ్యూ నచ్చితే నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.